Hi friends, welcome to Sham Institute weekly roundup multiple choice questions and answers ని చూద్దాం. ఈ ఒక డిసెంబర్ 20 నుండి 26 2021 నాటి వీక్లీ రౌండప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ద ఫస్ట్ క్వశ్చన్, ద టార్గెట్ రేంజ్ ఆఫ్ అగ్ని పి ఈజ్ సక్సెస్ఫుల్ టెస్టెడ్ బై డిఆర్డిఓ. ఇటీవల డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిన అగ్ని పి క్షిపణి యొక్క లక్ష్య పరిధి ఏంటి? సో మరి అగ్ని పి క్షిపణి యొక్క లక్ష్య పరిధి, అగ్ని పి అంటే ఏంటంటే అగ్ని పిలో పి అంటే ఏంటంటే ప్రైమ్ అని అర్థం వస్తుంది. మరి ఇంతవరకు అయితే అగ్నిలో అగ్ని ఒక 1, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5ని కూడా ఒక విజయవంతంగా పరీక్షించారు. ఇది అగ్ని పి. మరి ఒక విజయవంతంగా పరీక్షించినటువంటి డిఆర్డిఓ చేత విజయవంతంగా పరీక్షించినటువంటి అగ్ని పి యొక్క లక్ష్య పరిధి ఎంతంటే ఇక్కడ 2000 కిలోమీటర్ అండి, 2000 కిలోమీటర్స్. మరి డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్స్, ఎక్కడైతే మనకు ఒడిషాలోని వీలర్ దీవులు ఉన్నాయో మరి వాటి మనం ఏపీజే అబ్దుల్ కలాం దీవులు అని పిలుస్తున్నాం, అక్కడ దీన్ని అక్కడ నుండి పరీక్షించడం అనేది జరిగింది. ఓకేనా? కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 2000 కిలోమీటర్స్. దట్ ఈస్ ద టార్గెట్ రేంజ్ ఆఫ్ ది అగ్ని పి మిజైల్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ బై డిఆర్డిఓ. అండ్ ద ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ ది డిఆర్డిఓ తెలుగు పర్సన్ జి సతీష్ రెడ్డి గారు. ఓకేనా? ద విన్నర్ ఆఫ్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2021. బీడబ్ల్యూఎఫ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బ్యాడ్మింటన్, ఒక బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అని చెప్పేసి అంటామండి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. మరి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అంటే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించినటువంటి వరల్డ్ ఛాంపియన్షిప్ 2021 విజేత ఎవరు? కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, లో కీన్ యూ, ప్రణతి నాయక్. సో ద రైట్ ఆన్సర్ ఏంటంటే సింగపూర్కి చెందినటువంటి లో కీన్ యూ అండి. లో కీన్ యూ విజేతగా నిలిచాడు. గోల్డ్ ఒక మెడల్ వచ్చింది. మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారైనటువంటి కిదాంబి శ్రీకాంత్కి ఇక్కడ ఒక ఏంటంటే సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ న్యూస్ పేపర్ సొసైటీ, ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది? చంద్రమౌళి కుమార్ ప్రసాద్, అవీక్ సర్కార్, సూర్యప్రకాష్, మోహిత్ జైన్. ఇక్కడ గమనించండి, సూర్యప్రకాష్ అంటే ఇక్కడ సూర్యప్రకాష్ గారు, వీరు ప్రసార భారతి బోర్డుకి మాజీ చైర్మన్. అండ్ అవీక్ సర్కార్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా పనిచేస్తున్నారు. సికే ప్రసాద్ వచ్చేసి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా పనిచేస్తున్నారు. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే మోహిత్ జైన్. ఇండియా న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడు ఎవరండి? మోహిత్ జైన్. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్ సెటఫెడ్, మన భారతదేశంలోని తొలి గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్ ఎక్కడ నెలకొల్పుతున్నారు? ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట. ఎందుకోసం అంటే గ్రీన్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో, గ్రీన్ హైడ్రోజన్ అనే ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఒక మనకి ఏంటంటే ఒక పర్యావరణయుతమైన ఇంధనంగా చెప్పుకుంటున్నాం. అలాంటి నేపథ్యంలో ఎన్టీపీసీ సంస్థ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థ దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తుందంటే విశాఖపట్నంలోని సింహాద్రి వద్ద ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే విశాఖపట్నం. ద ఫస్ట్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హూ వాన్ ద సిల్వర్ మెడల్ ఇన్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్. అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్లో ఈ యొక్క బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మరి లో కెన్ యూ అనేవారు స్వర్ణ పథకం సాధిస్తే మన భారతీయుడు తొలిసారి రజత పథకం సాధించాడు, మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. అతను ఎవరనేది క్వశ్చన్. కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్, దీపికా పల్లికల్. ఇక్కడ గమనించినట్లయితే మరి ఇక్కడ కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ వీళ్ళందరూ కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారులు. దీపికా పల్లికల్ అయితే వీరు స్క్వాష్ క్రీడాకారి కాదు. సైనా నెహ్వాల్ కూడా కాదండి, పారుపల్లి కశ్యప్ కూడా కాదు. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మరి కిదాంబి శ్రీకాంత్ అని రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి? గేబ్రియల్ బోరిక్ ఈజ్ ద న్యూ ప్రెసిడెంట్ టు ది. గేబ్రియల్ బోరిక్ అనేవారు మరి ఇటీవల ఏ దేశం నూతన అధ్యక్షుడు కావడం జరిగింది? చిలీ, జార్జియా, మెక్సికో, మొనాకో. ఇంపార్టెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకోసం అంటే 35 సంవత్సరాల వయసులోనే 35 సంవత్సరాల వయసులోనే గేబ్రియల్ బోరిక్ ఒక దేశానికి అధ్యక్షుడయ్యాడనమాట. ఇతను సోషల్ కన్వర్జెన్సీ పార్టీకి చెందినటువంటి వీరు ఏ దేశానికి అధ్యక్షుడు కావడం జరిగిందంటే ఇక్కడ సో చిలీ దేశానికి అధ్యక్షుడు కావడం జరిగిందండి. ఇది చిలీ దేశానికి అధ్యక్షుడు కావడం జరిగింది. సో ఆ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. చిన్న వయసు కాబట్టి అక్కడ 2 రకాల బిట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ ఇతను చిన్న 35 ఇయర్స్లోనే కావడం జరిగింది ఆ దేశానికి అధ్యక్షుడిగా. ప్రజెంట్లీ రమ్నా కాళీ టెంపుల్ ఇనాగ్రేటెడ్ బై ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇన్ విచ్ కంట్రీ? ఈ క్రింది ఏ దేశంలో అంటే రీసెంట్గా జరిగింది అనమాట. ఈ క్రింది ఏ దేశంలో రమ్నా కాళీ టెంపుల్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు? రీసెంట్లీ రమ్నా కాళీ టెంపుల్ ఇనాగ్రేటెడ్ బై ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇన్ విచ్ కంట్రీ అంటే మరి రీసెంట్గా భారత రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు
బంగ్లాదేశ్లో పర్యటించడం జరిగింది. ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకోసం అంటే డిసెంబర్ 16 విజయ్ దివస్గా మనం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం బంగ్లాదేశ్ 50 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది మార్చి 26, 2021. ఈ నేపథ్యంలోనే అక్కడ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు పర్యటించడం జరిగింది. అయితే అక్కడ రమణాకాళి టెంపుల్ను పునరుద్ధరించి మళ్ళీ దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ టెంపుల్ని ఇటీవల ప్రారంభించారు ఢాకా సమీపాన. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి, సో బంగ్లాదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, బంగ్లాదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ప్రచారకర్త ఎవరు? ఉత్తరాఖండ్ స్టేట్ న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనేది క్వశ్చన్. పూసర్ల వెంకట సింధు, రిషబ్ పంత్, ప్రమోద్ భగత్ అండ్ ఒక ఋతురాజు గైక్వాడ్ అని చెప్పేసి అంటారు. మరి ఇక్కడ గమనించినట్లయితే ఋతురాజు గైక్వాడ్ అనేవారు సో కాదండి, వీరు క్రికెటర్. ప్రమోద్ భగత్ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. పివి సింధు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. సో రైట్ ఆన్సర్ క్రికెటర్. ఎవరైతే రిషబ్ పంత్ ఉన్నాడో క్రికెటర్, ఇతనే ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ప్రచారకర్తగా నియమితులు కావడం జరిగింది. అదే ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి కార్యక్రమానికి ప్రచారకర్త అంటే హాకీ క్రీడాకారిణి అయినటువంటి వందన కటారిని గుర్తుపెట్టుకోవాలండి. సుపరిపాలన వారోత్సవాన్ని 2021లో ఎప్పుడు నిర్వహిస్తున్నారు? గుడ్ గవర్నెన్స్ వీక్ 2021 సెలబ్రేటెడ్ ఫ్రమ్ డిసెంబర్ 20 to 25, డిసెంబర్ 21 to 26, డిసెంబర్ 20 to 28, డిసెంబర్ 23, 29. ఇక్కడ గమనించండి, జాతీయ సుపరిపాలన దినోత్సవం అనేది మనకి డిసెంబర్ 25, కానీ సుపరిపాలన వారోత్సవం అనేది ఎప్పుడంటే దానికన్నా ముందు రోజు నుంచి ఉంటుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ చూస్తే డిసెంబర్ 20 to 25 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. జాతీయ సుపరిపాలన వారోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే డిసెంబర్ 20, 25, 2021లో నిర్వహించడం అనేది జరిగింది. మనకి అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని మనకి ఇక్కడ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటాం డిసెంబర్ 25. వారోత్సవం అయితే డిసెంబర్ 20 నుండి 25. ఇక రీసెంట్లీ టీ సేతు బ్రిడ్జ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్? ఇటీవల టీ సేతు అనే పేరుతో బ్రిడ్జ్ను నిర్మించినటువంటి రాష్ట్రం ఏదన్నాడు? అస్సాం రాష్ట్రం, ఒడిషా రాష్ట్రం, వెస్ట్ బెంగాల్, త్రిపుర. గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ టీ సేత్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే టీ ఆకారంలో ఇలా ఉండేటువంటి ఒకటి మనకి ఒక బ్రిడ్జ్ అనమాట. ఇది 3.4 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఇది. సో ఇలా టీ సేత్ బ్రిడ్జ్ అని ఉంటుంది. ఇది మనకి కటక్ జిల్లాలో అంటే ఒడిషాలోని కటక్ జిల్లాలో నిర్మించడం జరిగింది. ఒడిషా ముఖ్యమంత్రి ఒక నవీన్ పట్నాయక్ దీన్ని ప్రారంభించడం జరిగింది. మహానది పైన దీన్ని నిర్మించారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏదండి, ఒడిషా రాష్ట్రం. ఒడిషా రాష్ట్రం నిర్మించింది టీ సేతు బ్రిడ్జ్. నేషనల్ మ్యాథమెటిక్స్ డే అండి. ఏదంటే నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అని అంటే జాతీయ గణిత దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు? డిసెంబర్ 20, డిసెంబర్ 21, డిసెంబర్ 24, డిసెంబర్ 22. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే ఏదైతే మనకు శ్రీనివాస రామానుజన్ గణిత మేధావైనటువంటి శ్రీనివాస రామానుజన్ ఉన్నారో, మరి శ్రీనివాస రామానుజన్ యొక్క జయంతిని ఒక జాతీయ గణిత దినోత్సవం నిర్వహిస్తాం. ఏ సంబంధించిన తేదీ అన్నప్పుడు అది డిసెంబర్ 22 నుండి అలా నిర్వహిస్తాం. 2012 నుండి మనం ఇలా డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహిస్తాం, నేషనల్ మ్యాథమెటిక్స్ డే. అదొక ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో యంగ్ మ్యాథమెటిషియన్ అవార్డుని పొందినటువంటి ప్రొఫెసర్ ఎవరంటే వారే ప్రొఫెసర్ నీనా గుప్తా అండి. మన జాతీయ స్థాయిలో యంగ్ మ్యాథమెటిషియన్ అవార్డు పొందినటువంటి వారే ప్రొఫెసర్ నీనా గుప్తా. ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ లాంచ్డ్. ప్రధానమంత్రి జన్ధన్ స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించారు? ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ లాంచ్డ్ మరి ఎప్పుడు ప్రారంభించారు? అక్టోబర్ 3, 2014. సో మరి అక్టోబర్ 3, 2014 అయితే ఒక మన్ కీ బాత్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఏదండి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అక్టోబర్ 3, 2014. సెప్టెంబర్ 25, 2014 అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. జనవరి 21, 2015 అంటే హృదయ్ ప్రోగ్రామ్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆగస్ట్ 28, 2014 ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వార్తల్లో ఉండడానికి కారణం ఏంటంటే మన రీసెంట్గా డిసెంబర్ 8, 2021 నాటికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాల సంఖ్య 44.5 కోట్లకు చేరడం జరిగింది. ఒక రికార్డ్ అనమాట. అందుకోసమే ఈ బ్యాంకు పొదుపు ఖాతాలు అంటే జీరో బేస్డ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, జీరో బేస్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో 44.05 కోట్లకు ఆ విధంగా చేరడం జరిగింది ఈ రోజు కనమాట ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా. అందుకోసమే ఆ పాయింట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ద టార్గెట్ రేంజ్ ఆఫ్ ది ప్రళయ్ మిసైల్, ప్రళయ్ క్షిపణి లక్ష్య పరిధి ఏంటి? ఇటీవల DRDO దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. మరి ప్రళయ్ క్షిపణి పరిధి ఏంటి? ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, మిజైల్ అంటాం. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటే ఉపరితలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదిస్తుంది ప్రళయ్ క్షిపణి. మరి 350 నుండి 500 కిలోమీటర్లు, 450 నుండి 650 కిలోమీటర్లు, 500 కిలోమీటర్ల నుండి 750 కిలోమీటర్లు, 650 నుండి 950 కిలోమీటర్లు. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే 350 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్ల లక్ష్య పరిధి చేరడం జరిగిందనమాట. ఇండియా ఒక ఇంపోర్టెడ్ S-400, ఇండియా ఏదంటే ఇంపోర్టెడ్ S-400 మిజైల్ సిస్టమ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారత్ ఏ దేశం నుండి S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది?
ఫ్రాన్స్, కెనడా, ఇజ్రాయెల్, రష్యా. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో S-400 షిప్ని మన దేశానికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఒక పంజాబ్ సెక్టార్లో దీన్ని అక్కడ పెట్టడం జరిగింది, ఒక భవిష్యత్తు ఒక అవసరాల రీత్యా. అందుకోసం వార్తల్లో ఉంది. మరి భారత్ ఏ దేశం నుండి S-400 షిప్పింగ్ వ్యవస్థను కొనుగోలు చేసిందంటే ఫోర్త్ ఆప్షన్ అండి, రష్యా నుండి కొనుగోలు చేయడం జరిగింది. మైక్రో ఏజ్ ఎక్స్పెరిమెంట్ విల్ బి లాంచ్డ్ బై. మైక్రో ఏజ్ అనే ప్రయోగము ఎవరు చేయబోతున్నారు అనేది క్వశ్చన్. మైక్రో ఏజ్ అనే ప్రయోగం బ్లూ ఆరిజిన్ సంస్థ, వర్జిన్ గెలాక్టిక్ సంస్థ, స్పేస్ ఎక్స్ సంస్థ, నాసా. అంటే మొత్తానికైతే అంతరిక్ష సంస్థ ఇవి చేయబోతున్నాయి అన్నమాట. మరి ఏ అంతరిక్ష సంస్థ దీన్ని చేయబోతున్న అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే మానవ కణం యొక్క ఆయుర్దాయం పెంచే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయోగం ఉంది. ఇది ఎవరు చేయబోతున్నారు అన్నప్పుడు స్పేస్ ఎక్స్ అనే సంస్థ దీన్ని చేయబోతుంది. మరి స్పేస్ ఎక్స్ ఎవరు దీన్ని నేతృత్వం వహిస్తున్నవారంటే సిఇఓగా పనిచేస్తున్నవారు ఎలన్ మాస్క్ అండి. మిగతా అంశాన్ని మనం చూస్తే బ్లూ ఆరిజిన్ సంస్థ అయితే వ్యవస్థాపకుడుగా ఎవరున్నారంటే జెఫ్ బెజోస్ ఉన్నాడు. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు ఎవరున్నారంటే రిచర్డ్ బ్రాన్మన్ ఉండడం జరిగింది, రిచర్డ్ బ్రాన్మన్. అండ్ దెన్ నాసాకి ఎవరున్నారు ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్గా అంటే వారే బిల్ నీల్సన్ అని. ఎవరండి? బిల్ నీల్సన్ అనేవారు ప్రజెంట్ నాసాకి అడ్మినిస్ట్రేషన్గా పనిచేస్తున్నారు. నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇన్ ఉరున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ 2021 విచ్ కంట్రీ స్టూడ్ ఎట్ థర్డ్ ర్యాంక్ ఇన్ హైయెస్ట్ యూనికార్న్ కంపెనీస్. అంటే ఏ సంబంధించినటువంటి అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మనకు ఉరున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందో ఆ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో యూనికార్న్ కంపెనీల సంఖ్యలో ఎక్కువగా ఉన్న 3వ దేశం ఏది అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఉరున్ సంస్థ ఏదైతే ఉందో ఈ ఉరున్ సంస్థ విడుదల చేసిన నివేదిక ఉంది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే యూనికార్న్ కంపెనీ అంటాం. అంటే ఒక స్టార్టప్గా ఏర్పాటైనటువంటి కంపెనీ $100 కోట్ల ఒక సంవత్సరం విలువైనటువంటి ఒక మార్కెట్ మూలధనం ఉన్నటువంటి కంపెనీగా మారితే దాన్ని యూనికార్న్ కంపెనీగా అంటాం. యూనికార్న్ కంపెనీలో మొదటి స్థానం అయితే ఏది ఉందంటే అమెరికా ఉంది, 2వ స్థానం చైనా ఉండగా సో 3వ స్థానం ఏముందంటే భారత్ ఉంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే 3వ స్థానంలో దేశం భారతదేశం. హౌ మెనీ బిల్స్ పాస్డ్ బై పార్లమెంట్ డ్యూరింగ్ వింటర్ సెషన్ హెల్డ్ ఫ్రమ్ November 29, 2021 టు December 22, 2021. నవంబర్ 29 నుండి 2021 నవంబర్ 29, 2021 నుండి డిసెంబర్ 22, 2021 మధ్య జరిగినటువంటి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మరి ఎన్ని బిల్లులు ఆమోదించబడ్డాయి? సో ఎన్ని బిల్లులు ఆమోదించబడ్డాయి అన్నప్పుడు ఇక్కడ సో 10, 11, 21, 20. సో ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూసినట్లయితే 11 బిల్లులు ఆమోదించబడ్డాయి. ఇందులో మనం ప్రముఖంగా చూడాలి గతంలో తీసుకొచ్చిన 3 వ్యవసాయ సంక్షేమ చట్టాలను రద్దు చేసిన తీర్మానంతో పాటు మరి ఇక్కడ కనీస వివాహ వయసు మహిళల యొక్క కనీస వివాహ వయసు మరి మేజర్ అనే వయసు ఇక్కడ 21 ఇయర్స్ పెంచడం జరిగింది. అదొక ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా ఎలక్షన్ లాస్ ఏదైతే మనకి ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉందో మరి ఎన్నికల సంఘంలో ఎన్నికల విషయంలో ఓటర్ కార్డ్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే బిల్లు ఇలా మొత్తం 11 బిల్లులు ఆమోదించబడ్డాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిల్స్ అండి అవన్నీ కూడా. ద ట్యాగ్ లైన్ ఆఫ్ ది ఆకాశ హెయిర్. ఆకాశ ఎయిర్ అనే పౌర విమానాన్ని సంస్థ ట్యాగ్ లైన్ ఇది 2022లో ప్రారంభించబడుతుంది. తన యొక్క పౌర విమానయాన సేవలు మన దేశంలో మరి దీన్ని ప్రకాష్ జున్జున్వాలా అని చెప్పేసి ఒక మార్కెట్ మదుపరుదారుడు అక్కడ మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజ్లో కార్యకలాపాలు నిర్వహించి పేరు మోసిన వ్యక్తి ప్రకాష్ జున్జున్వాలా తన కొద్ది మందితో ఆ విధంగా తనతో పాటు మరికొద్ది మందితో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఈ యొక్క విమానయాన సంస్థను ప్రారంభించారు. అయితే దీనికి ట్యాగ్ లైన్ ఏముంది అని క్వశ్చన్ ఇచ్చాడు. ఆకాశ ఎయిర్ ఇట్స్ యువర్ స్కై, స్కై ఈజ్ ద లిమిట్, కెన్ టచ్ స్కై, యూ కెన్ టచ్ స్కై. ద రైట్ ఆన్సర్ ఈజ్ హియర్ ఇట్స్ యువర్ స్కై. ఏదండి? ఇట్స్ యువర్ స్కై ఈజ్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ ది ఆకాశ ఎయిర్. ద న్యూ చైర్మన్ ఆఫ్ ది తెలంగాణ లిటరేచర్ అకాడమీ. అంటే నందిని సిద్ధారెడ్డి గారు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి తెలంగాణ సాహిత్య అకాడమీకి చైర్మన్ అయ్యాడు. మరి ఇప్పుడు ఎవరయ్యారని చెప్పేసి క్వశ్చన్. జూలేరి గౌరీశంకర్ గారు, డాక్టర్ ఎర్రోల శ్రీనివాసరెడ్డి గారు అండ్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు అండ్ అల్లం నారాయణ గారు. అల్లం నారాయణ గారు అయితే మనకి తను ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు. అండ్ వాసుదేవరెడ్డి గారు అయితే వీరు తెలంగాణ దివ్యాంగుల సంస్థకి చైర్మన్గా ఉన్నారు. ఎర్రోల శ్రీనివాస్ గారు అయితే వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ కార్పొరేషన్ ఉందో దానికి చైర్మన్గా నియమితులయ్యారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే జూలేరి గౌరీశంకర్ గారు. ఎవరండి? జూలేరి గౌరీశంకర్ గారు. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ది రిజల్యూషన్ అడాప్టెడ్ బై UNSC ఆన్ ఎయిడ్ టు ది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేసే విషయంలో UNSC అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎన్నో తీర్మానం ఆమోదించారు? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2601, 1267, 2615, 2607. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే
2000 ఒక 2615 2615 అనే ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందండి. సో 2601 ఏదైతే ఉందో అది మనకి విద్యకు సంబంధించిందన్నమాట. ఈ యొక్క కరోనా కాలంలో విద్య అనేది పిల్లలకు అందుబాటులో లేదు, దాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. 1267 ఐక్యరాజ్యసమితి తీర్మానం ఏంటంటే అది భద్రతా మండలి తీర్మానము, అది కార్మికుల సంక్షేమం గురించి వచ్చినటువంటి తీర్మానం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేది ఇక్కడ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. 2615 అనేది తీర్మానం ఏంది, ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేసే విషయంలో ఇది ఒక తీర్మానం అనమాట. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించింది. ద విన్నర్ ఆఫ్ ది యుఎస్ జూనియర్ స్క్వాష్ ఓపెన్ 2021 ఫిలడెల్ఫియాలో, అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగినటువంటి యుఎస్ జూనియర్ స్క్వాష్ ఓపెన్ 2020 విజేతగా ఢిల్లీకి చెందినటువంటి బాలిక 15 సంవత్సరాల బాలిక రికార్డు సాధించింది అండర్ 15 కేటగిరీలో. వాళ్ళు ఎవరన్నారు? జేదా మేరీ, దీపికా పల్లికల్, ప్రణతి నాయక్, అనాహత్ సింగ్. ఇక్కడ గమనించినట్లయితే రైట్ ఆన్సర్ ఇక్కడ అనాహత్ సింగ్ అండి. అనాహత్ సింగ్ రన్నర్అప్గా ఉంది మాత్రం జేదా మేరీ, కానీ విన్నరప్గా ఉన్నది మాత్రం ఎవరంటే మన ఢిల్లీకి చెందినటువంటి సో అనాహత్ సింగ్ విన్నరప్గా ఉందన్నమాట. యుఎస్ జూనియర్ స్క్వాష్ ఓపెన్ 2021 విజేత. ఇక నెక్స్ట్ అండి మనకి రామినేని ఫౌండేషన్ ఇచ్చే పురస్కారాలు మనకి ఈసారి ఇంపార్టెంట్గా ఉన్నాయి. మరి రామినేని ఫౌండేషన్ అవార్డు ఫర్ 2021 ఎవరికి ఇచ్చారు? ప్రజెంటెడ్ టు సుచిత్ర ఎల్లా, డాక్టర్ కృష్ణ ఎల్లా 1 and 2 అండ్ చింతల గోవిందరాజులు. చింతల గోవిందరాజులు గారికి 2020 ఇయర్కు రావడం జరిగింది విశిష్ట పురస్కారం రామినేని ఫౌండేషన్ది 2020కి. ఇతను వరకు నాబార్డ్ చైర్మన్, సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్, సో వీరికి చైర్మన్గా ఉన్నారు చింతల గోవిందరాజులు గారు. కానీ ఇది కాదండి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చేసి 2021 అడిగాడు కాబట్టి డాక్టర్ సుచిత్ర ఎల్లా అండ్ డాక్టర్ కృష్ణ ఎల్లా వీళ్ళిద్దరు కూడా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఒక సంస్థకు చెందినవారు. వీరు కోవాక్సిన్ అనేది తయారీలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ. వారు చేసిన కృషికి గాను సుచిత్ర ఎల్లాకి, డాక్టర్ కృష్ణ ఎల్లాకి రామినేని ఫౌండేషన్ అవార్డుని ఇవ్వడం జరిగింది 2021 సంవత్సరానికి. యూనియన్ మినిస్ట్రీ ఫర్ టూరిజం సెలెక్టెడ్ విచ్ ఆఫ్ ది టెంపుల్స్ అండర్ ది ప్రసాద్ స్కీమ్. ప్రసాద్ స్కీమ్ పరిధిలో వచ్చిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆలయాలు ఏవన్నాడు అంటే ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి యూనియన్ టూరిజం మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మరి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రకటించారు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి 3 ఆలయాలు ఈ యొక్క ప్రసాద్ స్కీమ్లో చేస్తున్నట్టు. అంటే ప్రసాద్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రసాద్ అని చెప్పేసి అంటాం. సో ప్రసాద్ ఏంటంటే ఇక్కడ పిలిగ్రమేజ్ అండి, పిలిగ్రమేజ్, రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ అండి, హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, పిలిగ్రమేజ్, రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్ అంట. ఒకప్పుడు ప్రసాద్ అని చెప్పేసి అనేవాళ్ళం, అంటే హెచ్ లేకుండా ఈసారి హెచ్ని యాడ్ చేశారు. 2015లో ప్రారంభించిన కార్యక్రమం. అయితే ఇందులోకి పరిధిలోకి వచ్చిన రాష్ట్రాలు ఆలయాలు ఏవంటే మన తెలుగు రాష్ట్రాల్లో అన్నవరం టెంపుల్ అండ్ భద్రాచలం టెంపుల్ అండ్ సింహాచలం టెంపుల్ అండి. అన్నీ వచ్చాయి, 3 వచ్చాయి కాబట్టి ఇక్కడ ఆల్ దే అబోవ్ పైవన్నీ కూడా సరైనవి అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఇండియన్ నేవీ కండక్టెడ్ ప్రస్థాన్ ఎక్సర్సైజ్ ఇన్ 2021 విచ్ సిటీ ఫర్ సెక్యూరిటీ ఆఫ్ షోర్. ఈ క్రింది ఏ నగరంలో తీర ప్రాంత భద్రత గురించి ప్రస్థాన్ అనే విన్యాసాలని భారత నావికా దళం ఇండియన్ నేవీ కండక్ట్ చేసింది? విశాఖపట్నం, కొచ్చి, పనాజీ, ముంబాయి ఇవన్నీ కూడా తీర ప్రాంత నగరాలే. బట్ రైట్ ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నంలో ఈ యొక్క ప్రస్థాన్ అనే విన్యాసాలని ఒక తీర ప్రాంత భద్రత గురించి భారత నావికా దళం నిర్వహించడం జరిగింది. మరి భారత నావికా దళం మరి ప్రజెంట్ భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్న వారు అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు అండి. ఎవరండి? అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు పనిచేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా మనకి December 4 మనం ఎలా నిర్వహిస్తామంటే జాతీయ నావికా దళ దినోత్సవం నిర్వహిస్తున్నాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ లాంచ్డ్ మిషన్ శక్తి ల్యాబ్ ఫర్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. మహిళల ఆర్థిక సాధికారత గురించి మిషన్ శక్తి ల్యాబ్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదన్నాడు అంటే ఒడిషా రాష్ట్రం ఇది ప్రారంభించడం జరిగింది. ద రైట్ ఆన్సర్ ఏదండి? ఒడిషా రాష్ట్రం. మరి ఏ సంస్థతో కలిపి ప్రారంభించడం జరిగిందంటే UNCDF అనే సంస్థతో కలిసి ప్రారంభించడం జరిగింది. UNCDF అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్ అంటామండి. యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి అంటాం. ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఆ పాయింట్ చూసుకోవాలండి. మరి ఒడిషా ముఖ్యమంత్రి అయితే నవీన్ పట్నాయక్, అస్సాం ముఖ్యమంత్రి అయితే హేమంత బిశ్వ శర్మ, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చేసి మనకి బసవరాజ బొమ్మాయి గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి వారే ఉద్ధవ్ ఠాకరే. సో అట్లా కూడా మనం చూసుకోవాలండి. ఓకేనా. సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది సౌత్ ఏషియన్
ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2021 విన్నర్ ఈజ్ అంటే రెండవ దక్షిణాసియా దేశాలకు సంబంధించినటువంటి ఒక ఫుట్బాల్ సమాఖ్య నిర్వహించిన అండర్-19 ఒక మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ని 2021 ఎవరు గెలిచారు? ఇండియా, సౌత్ కొరియా, జపాన్, బంగ్లాదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే బంగ్లాదేశ్ ఈ సంబంధ కప్ను గెలిచింది. రన్నరప్గా ఉంది మాత్రం ఇండియా. అలాంటి నేపథ్యం అక్కడ రైట్ ఆన్సర్గా చూసుకోవాలండి. అదే మరి శాప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ని అండర్-19 కాకుండా పురుషులకు సంబంధించిన శాప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ని ఎవరు గెలిచారంటే మన భారత్ గెలిచింది అనమాట 8వసారి. అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. జాతీయ సుపరిపాలన దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు? నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేటెడ్ అని ఇచ్చాడు. December 25, December 24, December 22, December 23. December 23 అయితే జాతీయ రైతుల దినోత్సవం అండి, నేషనల్ ఫార్మర్స్ డే. December 22 అయితే గణిత దినోత్సవం, జాతీయ గణిత దినోత్సవం. December 24 అయితే ఏంటంటే అది మనకి జాతీయ వినియోగదారుల దినోత్సవం, నేషనల్ కన్జ్యూమర్స్ డే. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ భారత మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవం జయంతి మనకు December 25ను జాతీయ సుపరిపాలన దినోత్సవంగా 2014 నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. నేషనల్ కన్జ్యూమర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అని జస్ట్ మనం డిస్కస్ చేసాం. జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు? December 22, December 24, December 23, December 25. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే December 24 అండి. సో ఇవ్వండి మనకి December 20 నుండి 26, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ పైన ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇవ్వడం జరిగింది. మనకి షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు, సో మరి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ వివరాలు ఇలాంటి గురించి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. అంతేకాకుండా షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఇలాంటి అన్ని అప్డేట్స్ని కూడా షామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పొందుపరచడం జరిగింది. సో ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ గ్రూప్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.